सेवेन्द्रनाथनमधं नारायणं योगिनं वेदान्तदेदिकैदीन्द्रकटाक्षरब्ददाग्र्यं नारायणादिकृपाभिषिक्तं श्रीरङ्गनादिशेखरमाश्रयामः नीला முப்பத்துமூவரமலர்க்கும் சென்று கப்பம் தவிர்க்கும் கலியே திருடாய் செற்றார்க்கு வெப்பம் கொடுக்கும் விமலா திருடாய் செப்பன்ன மென்முளை செவ்வா திருமருங்குள் நப்பின்னை நங்காய் திருவே திருடாய் உக்கமும் தற்றலையும் தந்துர்மனாரணை இப்போதே எம்மை நீராட்டேலோர் ఎంబావాయ్. ధనుర్మాస వ్రతంలో ఈరోజు 20 పాసురము 33 అమరర్కు మున్ సెండ్రు. ఈ పాసురంకు ఏతమైన అమ్మవారి స్వామి వారు ముందుకు వస్తారు. 33 అమరర్కు మున్ సెండ్రు అంటే 33 కోటి దేవతలకు ముందుకు స్వామివారు పోతున్నారు. ఇక్కడ స్వామివారు అమ్మవారు నిన్నటి పాసురంలో మనం ఏం అనుభవిస్తామంటే స్వామివారికి అమ్మవారికి ఒక పోటీ. ఎవరు ముందుకు వచ్చి మన రక్షణ చేయాలి, భక్తుడు రక్షణ చేయడానికి ఇద్దరి మధ్యలో పోటీ వచ్చింది. ఇద్దరు సమానంగా ఉన్నారు కాబట్టి ఇద్దరు మన రక్షణ కోసం ముందుకు వచ్చేసారు. ఈరోజు మీరు చూసారా, సాధారణంగా అమ్మవారి స్వామి వారు లోపల ఉన్నారు. ఇవాళ ఈ పాసురానికి విశేషంగా అమ్మవారి స్వామి వారు ముందుకున్నారు. ఇది ఎందుకోసం అంటే మన రక్షణ కోసం. 33 అంటే ద్వాదశ ఆదిత్యர்கள், ఆ తర్వాత ఏకాదశ రుద్రుడు, అష్ట వసుక్கள், ఆ తర్వాత అశ్విని దేవుడు ఇద్దరు. సో లెక్క చేసి 33 మంది వస్తారు. 33 క్రోస్ 33 కోటి దేవుడు వారు ఉన్నారు. వాళ్ళకి ఏం ప్రాబ్లం వస్తుందంటే ఎక్కడ పోతున్నారు? అందరూ స్వామివారి దగ్గర వెళ్తున్నారు. ఇంద్రుడికి హిరణ్యకశిపుడు ప్రాబ్లమా, స్వామి రక్షణ చేయండి. కంసుడు ప్రాబ్లమా, స్వామి రక్షణ చేయండి. రావణుడ ప్రాబ్లం వచ్చిందా, స్వామి మీరే రక్షణ చేయాలి. మహాబలితో ప్రాబ్లం వచ్చిందా, స్వామి మీరే నన్ను కాపాడాలి. సో వాళ్ళకి ఏ ప్రాబ్లం వచ్చిందంటా కూడా స్వామివారి దగ్గరనే వెళ్తున్నారు. ఇంకా ఒకటి ఏమంటే ఒక మాట ఉంది, సార్ కూర్చోండి, ప్రసాదం తీసుకోకూడదు, ప్రసాదం తీసుకుంటే గోరు కూర్చాడు, మధ్య లేకూడదు. ఏదో ఒకటి చేయాలి. ప్రసాదం తీసుకుంటే ప్రసాదం తీసుకున్నారంటే గోష్ఠి మధ్య లేకూడదు. ఒక 10 నిమిషం ఉండండి, అయిపోతుంది. 33 కోటి దేవతలకు ముందుకు స్వామివారు ఎందుకు వెళ్తున్నారంటే ఒక ఇంగ్లీష్ వర్డ్ ఉంది, లీడర్గా ఉన్నవాడు ముందుకు ఉండాలి, ఒక్కరి కమాండ్ మానేసిన వారు వెడికున్నారు. స్వామివారు లీడర్. ఎందుకంటే వాళ్ళకి ఏం ప్రాబ్లం, ఎవరికి ఏ ప్రాబ్లం వచ్చిందంటే నేను ఉన్నాను, ఆయన ముందుకు పోతున్నారు. ఆండలమ్మ వారు ఈ పాసురంలో మొదటి 4 లైన్లో స్వామివారు తిడుతున్నారు. యాక్చువల్గా ఏంటంటే 33 కోటి దేవతలకి బలం లేవా, బలం ఉన్నవారికి రక్షణ చేయడానికి మీరు పోతున్నారే, నేను బలమే లేకుండా ఉన్నవాడు. నేను ఆండలమ్మ వారు చెప్పిన మాట ఇది. మనందరికీ బలం లేవు, మన రక్షణ బలాలు మన లేవు. ఇప్పుడు మనకు ఏదో ప్రాబ్లం వచ్చిందంటే మనం ఎక్కడ పోతున్నాం, స్వామి మన కాపాడాలని దేవుడికి వెళ్తున్నాం. అమ్మవారు ఏం చెప్తారంటే 33 కోటి దేవతలు ఉన్నారు కదా, వాళ్ళకి బలం లేవా, వాళ్ళకి అన్ని బలాలు ఉన్నాయి, అన్ని ఐశ్వర్యం ఉంది. ఉన్నప్పటి సమయం కూడా మీ దగ్గర వచ్చేసి ఏం చేస్తున్నారు, మా స్వామి నన్ను కాపాడని చెప్పి మీరు వాళ్ళ కోసం మీరు వెళ్తున్నారు కదా. నేను మొదటి పాసుల నుంచి ఇప్పుడు ఈ 19 పాసుల వరకు నేను చెప్తూనే ఉన్నాను కదా, మనకు బలం లేవు, నాకు బలం లేవు, నాకు కాపాడండి చెప్తూనే ఉన్నాను కదా. ఇంకా మీరు రాలేదు, నన్ను కాపాడడానికి మీరు రావాలి కదా. వాళ్ళ కోసం వెళ్తున్నారు, నా కోసం రాలేవు. వాళ్ళు ఎవరు? మీకోసం వాళ్ళు ఎంత మీ మంచి ఉండాలని ఆశ ఉన్నవాడా? దేవతలకి ఎప్పుడు అంటే ఇంద్రాది దేవులు ఉన్నారు కదా, వాళ్ళకి ఎప్పుడు వాళ్ళు రక్షణ మాత్రమే వాళ్ళ మైండ్లో ఉంది, కానీ స్వామివారి గురించి వాళ్ళకి ఆలోచనే లేవు. కానీ మన భక్తుడు ఏం చేస్తారు, స్వామి నా కోసం వచ్చేసారు అని ఏం లేవు. మీ దగ్గర ఇంటి ముందుకు స్వామివారు వస్తారంటే ఈ ఇళ్ళన్నీ శుభ్రం చేస్తున్నారు, నీళ్లు పోసేసి స్వామివారికి ఎండ ఉండకూడదు, స్వామివారికి రావడానికి ఎండ ఉండకూడదు, అన్నీ మీరు ఏం చేస్తారు, క్లీన్ చేస్తున్నారు. అది గీళ్ళు ఏదంటే తీసేస్తున్నారు, అన్ని నీళ్లు పోసేసి చల్లగా పెట్టి స్వామి వస్తారండి ముగ్గులు పెట్టి అదన్నీ చేస్తారు. స్వామివారు నా ఇంటికి వచ్చారని కొబ్బరికాయ కొట్టి అదన్నీ చేస్తారు, దీపాలు పెట్టారు. దేవదేవులకు అదన్నీ ఏమి లేవు. వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళకి ప్రాబ్లం వచ్చిందా, స్వామి నాకు కాపాడండి, ప్రాబ్లం సాల్వ్ అయిందా, అంతే. అమ్మవారు ఏం చెప్తారంటే వారి
మీరు ప్రాబ్లం ఉన్న సమయం మాత్రం మీ దగ్గర మీరు పట్టుకున్నారు కానీ ప్రాబ్లం అన్ని సాల్వ్ అయిన తర్వాత నిన్న వదిలేశారు కదా, వాళ్ళ కోసం పనిచేసిపోతున్నారే, నా కోసం ఎందుకు రాలేవు? నేను మీ దృష్టిలో నాకు రాలేదా? నేను ఇంత కష్టపడుతున్నాము, నీ చెయ్యాలి. రావణుడు సంహారం చెయ్యండి. రావణుడు సంహారం చేయడానికి స్వామివారు అయోధ్య నుంచి లంక వరకు ఈ గోపి వాక్ నడుస్తూనే పోతున్నారు. ఎక్కడ? అడవిలో, రాజ్యంలో ఒక రథంలో స్వామివారు అయోధ్య నుంచి లంకకి పోలేవు, అడవిలోనే పోతున్నారు. అడవిలో అక్కడ అడవులు అంటే రాయలు ఉన్నాయి, థ్రోన్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి కదా. ఈ తర్వాత అమ్మవారు స్వామివారు ఎంత తీసేస్తున్నారు రావణ వాడు. సో ఇలా కష్టపడుతుంది, వాళ్ళ కోసం పని చేస్తున్నారు, నా కోసం ఏం రాలేవు. వాళ్ళు మీ దగ్గర ఏం చేస్తున్నారు? వాళ్ళు మీకు ఏమి చేయలేవు. దే ఆర్ మేకింగ్ టు వర్క్. మీరు పని చేయాలి, నా కోసం పని చేయండి, అది మాత్రమే వాళ్ళు చెప్తున్నారు. కానీ మనం ఏం చేస్తున్నాం? స్వామి మీరేం పని చేయవసరం లేవు, వచ్చి నా దగ్గర కూర్చోండి, భోజనం చెయ్యండి, నా దగ్గర 2 మాటలు మాట్లాడండి. వాయి తెరవాయి 2 మాటలు చెప్పాం కదా, మైందరంగైనా నప్పినైనంగా తిరివే వాయి తెరవాయి, నోరు ఓపెన్ చేసి నా దగ్గర 2 మాటలు మాట్లాడండి, నాకు చాలు. వాళ్ళనాక నేను మీ దగ్గర ఏం పని అడగలేవు, వచ్చేసండి నా దగ్గర కూర్చోండి, 2 మాటలు మాట్లాడండి. అది తప్ప మీ దగ్గర ఏమంటున్నాము? వాళ్ళ కోసం ఇంత పని చేస్తున్నారు, మీ గురించి వాళ్ళకి ఆలోచనే లేవు, వాళ్ళ దగ్గర ఇంత పని చేస్తున్నారు, కానీ నా దగ్గర ఎందుకు స్వామి రాలేవు? అంత తప్పు ఏం చేస్తాం? వాళ్ళ కోసం పోయినవా, నా కోసం తప్ప, వాళ్ళ కోసం నా కింద వాడాను. నేను చెప్పి ఆంధ్రరామ చెప్పిన వాడిది, నేను నువ్వు నా మంచి ఉండాలి, మీకు ఏమి రాకూడదు, మీ శరీరానికి ఏ దేహంకి ఏ రాకూడదు, కాళ్ళకు నొప్పు రాకూడదు, ఇది రాకూడదు నేను చెప్తున్నాము. కానీ వాళ్ళు మీ దగ్గర వాళ్ళు కూర్చొని మీ దగ్గర పని తీసుకున్నారు, వాళ్ళ దగ్గర పోతున్నారే, నా దగ్గర ఎందుకు రాడు? కప్పం తవిరుక్కం కలియే తిరిగాడు. కప్పం అంటే వాళ్ళు రావణుడిని చూసి భయపడుతున్నారు కదా, భయం అంటే స్వామివారి నిరసన చేస్తారు. రావణుడు చూసి భయం లేవు, నేనున్నాము, కంసుడు చూసి భయం లేవు, నేనున్నాం, వాళ్ళ దగ్గర ఉన్న భయం నిరసన చేస్తారు కదా, అదే కప్పం తవిరుక్కం కలియే తిరిగాడా. కలి అంటే మిడుక్కు, పౌరుషం. స్వామివారికి నేను చేస్తాను, రక్షణ భారం నాది. స్వామివారికి ఇది మాత్రం ఎప్పుడు ఉంది. మీ రక్షణ స్వామివారి దగ్గర మీకు ఒక కార్యం నెరవేర్చాలంటే ఒకే ఒక మాట చెప్పండి, తప్పకుండా కార్యం నెరవేరుతుంది. మంగళమైన కార్యము, ధర్మమాన కార్యము అంటే తప్పకుండా ఈ మాట చెప్పవచ్చు. స్వామి నేను అనాథుడు, మీ తప్ప నాకు ఎవరు లేవు, నేను అనాథుడు మాత్రం స్వామివారి దగ్గర చెప్పండి, ఆ పని ఎలా త్వరగా జరుగుతుందని మీరే చూడండి. ఏ వర్డ్ అయినా స్వామివారికి ఈ మాటలు మాత్రం స్వామివారికి భయం వస్తుంది. ఈయన స్వామివారికి ఒక పేరు నారాయణ అని ఒక పేరు ఉంది. అంతే, అంతరకు నేనే నాథుడు, అన్నిందరు రక్షణ వారం నేనే పౌరుషం పెట్టుకున్న స్వామివారి దగ్గర నన్ను కాపాడడానికి ఎవరు లేవు మనం చెప్తే స్వామివారికి భయం వస్తుంది. అయ్యో ఈ ఒక ఆత్మ నేను వదిలేస్తానా, ఈ ఆత్మని తప్పకుండా రక్షణ చేయాలని త్వరగా వస్తున్నారు. ధర్మమాన కార్యంకి మరి చెప్తున్నా, ఆ ప్రార్థన ధర్మ మార్గంలో ఉన్న ప్రార్థనకి మాత్రమే ఇది ఫలితమవుతుంది. అధర్మ మార్గం ప్రార్థనకి ఇది ఫలితమవదు. செப்பமுடையாய் திரளுடையாய் சிற்றாருக்கு வெப்பம் கொடுக்கும் விமலா துயிலடாய். ఏంటంటే ఇలా ఉన్నారు కదా. ఇప్పుడు స్వామివారికి కొద్దిగా స్వామివారు మాటలు ముట్టలు మాత్రం కాదు, చెప్పముడయా తిరడుడయా, ఎవరు వచ్చేసైనా పిశాచాన్ దానవాన్ యక్షాన్ పృథువ్యాన్ చైవ రాక్షసాన్ అంగుళ్యగ్రేణ దాహన్యాన్ ఇచ్చన్న హరిహరేశ్వర. ఈ రాముడు వారి మాటలు. ఈ లోకంలో ఉన్న అన్ని రాక్షసులు అందరూ కలిసి వచ్చిన సమయం కూడా నేను అవసరం లేవు, నా చెయ్యి అవసరం లేవు, నా ఫింగర్ అవసరం లేవు. ఫింగర్ లాస్ట్లో ఉంది కదా నెయిల్ టిప్పు, దాన్ని పెట్టి వాళ్ళందరూ నేను సంహారం చేస్తానని చెప్పింది స్వామివారు. అంగుళ్ ఎగ్రేణ దాహన్యాన్ని, ఇక్కడ ఉన్న నెయిల్ ఉంది కదా లాస్ట్ నెయిల్, అది చాలు. ఇది ప్రత్యక్షంగా చేసిన వారు ఎవరు? నృసింహస్వామి. నృసింహస్వామి ఆయుధం ఏమి తీసుకోలేవు హిరణ్యకశిపుని సంహారం చేయడానికి, ఒట్టిగా నగలు మాత్రమే.
నగలబెట్టి సంపాదన చేశారు. అదే రాముడు గారు చెప్పారు, అంగుళ్యగ్రేణ దాహన్యాన్ ఇచ్చన్ హరిగణేశ్వర. అలాంటి వైభవం ఉన్న స్వామివారు, ఇత్తన వైభవం ఉంది, ఇత్తన పౌరుషం ఉంది, నన్ను కాపాడడానికి. ఇప్పుడు ఒక్కరికి శక్తియే లేవు కాపాడడానికి, వాళ్ళ దగ్గర మనం పోయి నన్ను కాపాడని మనం అడగలేము, వాళ్ళ శక్తి లేవు. శక్తి లేకున్న వారు అడిగి ప్రయోజనం లేవు. కానీ ఇక్కడ స్వామివారికి తిరలోడయ్యా శక్తి ఉంది, నన్ను కాపాడడానికి శక్తి ఉంది. నేను మీ దగ్గర అడిగినది కాపాడడానికి కాదు, వచ్చి మాట్లాడడానికి. ఒక 2 మాటలు మాట్లాడడానికి మీకు ఏమవుతుంది ప్రాబ్లము, వచ్చి మాట్లాడండి స్వామి. తిరలోడయ్యా செற்றார்க்கு வெப்பம் கொடுக்கும் விமலா துயிலராய் செப்பெண்ண மென்முளை செவ்வா திருமருங்குள் நப்பெண்ணை நங்கா திருவே துயிலராய். செற்றముడయా సెట్రార్కు వెప్పం కొడుక్కుం విమల అంటే ఎవరు విరోధి ఉన్నారో వాళ్ళకి నిప్పు స్వామివారు. విరోధి ఉన్నారు కదా, హిరణ్యకశిపులాగా రాములాగా ఉన్న వారికి స్వామివారు ఒక నిప్పు. కానీ సమూహం సర్వభూతేషు సుకృతు సర్వభూతానం, నేను అందరికీ సమానుడు, నేను ఎవరికి తారతమ్యం చూడలేవు అంటే స్వామివారు చెప్పారు. కానీ ఇలాంటి విరోధి, ఫ్రెండు, ఎనిమి అలాంటి స్వామివారికి ఉందా? స్వామివారు అందరికీ సమానం, అంతర్వహిత తత్సర్వం వ్యాప్య నారాయణ స్థితిగా అంతర్లోపల అంతరాత్మగా ఉన్న స్వామివారికి విరోధి ఉందా, ఫ్రెండ్ ఉందా అంటే ఈ మాటలు అందరూ మంచిగా వినండి. స్వామివారికి ఎవరు విరోధి లేవు. కానీ స్వామివారు భక్తుడికి ఎవరు విరోధియో స్వామివారు ఆయన కూడా తన విరోధిగా పెట్టుకున్నారు. భాగవతుల దగ్గర ఎవరు అపచారపడుతున్నారో వారిపైన స్వామివారికి ఎప్పుడు కోపం ఉంది. ఇది ప్రత్యక్ష నిదర్శనం మన దగ్గర ఉన్న స్వామివారే. హిరణ్యకశిపు ఎంత రోజుగా స్వామివారి ఎదురుగొంపు చేపేసి స్వామివారి గురించి తప్పు మాటలు చెప్పి స్వామివారికి అన్ని కొట్ట చేస్తూ కూడా స్వామివారు రాలేవు. కానీ నా భక్తులను ప్రకల్లాదని ఆయన టచ్ చేశారు, వచ్చేసారు. సో భక్తుడు భాగవతుడి దగ్గర అపచారం పడకూడదు. ఇది మంచి మళ్ళీ ఎందుకు స్వామి 2 సార్లు 3 సార్లు చెప్తుందంటే భాగవత అపచారం క్రూరమని చెప్తుంది. మీకు భగవంతుని దగ్గర దేవుడి దగ్గర మీరు అపచారపడితే మళ్ళీ దేవుడి దగ్గర వెళ్ళి స్వామి నాకు క్షమించండి, ఆ స్వామి మనకు క్షమించ ఇచ్చాడు, ఈ విల్ ఫర్గివ్ us. కానీ ఒక్క భాగవతుడి దగ్గర ఒక్క భక్తుడి దగ్గర మీరు అపచారపడితే మీకు ఏ జన్మల్లో మీకు మోక్షం దొరకదు. ఇది మాత్రం మంచిగా గుర్తుపెట్టండి. ఏ భక్తుడు గుడికి స్వామి వాళ్ళ భక్తుడే కాదు, అది అవసరం మనకు లేవు. ఎవరు భక్తుడు లేవు అని డిసైడ్ చేసిన అథారిటీ మన దగ్గర లేవు. అది ఎవరి దగ్గర ఉంది? దేవుడి దగ్గర ఉంది. మనకు బాధ్యత ఏంటి? వచ్చిన వారికి మర్యాద ఇవ్వడం మాత్రమే మన బాధ్యత. కానీ వీడు భక్తుడు స్వామి, వీళ్ళ భక్తులు లేవు అని నిర్ణయించడానికి శక్తి, అధికారం మన దగ్గర స్వామివారు ఇవ్వట్లేవు. స్వామివారికి అది దుర్యోధన ఉన్నారు కదా, కృష్ణుడు తన ఇంటికి భోజనం చేయడానికి పిలిచారు. స్వామివారు కృష్ణుడు దూతగా వస్తారు, పాండవ దూతన వచ్చేసారు కదా. అప్పుడు సమయంలో స్వామి కృష్ణుడు మీరు కూడా నాకు రిలేషనే కదా, నా ఇంటికి వచ్చి భోజనం చెయ్యండి దుర్యోధన పిలిచారు. అప్పుడు స్వామివారు ఏం చెప్పారు కదా, దిశర్దంతం నభోగ్యత్వం పాండవాన్ దిశసే రాజన్. స్వామి దుర్యోధ రాజా నువ్వు ఇంట్లో నేను తినకూడదు. ఎందుకు స్వామి? విరోధి ఇంట్లో భోజనం చేయకూడదు. మనకు ఒక విరోధి అంటే వారి ఇంట్లో మనం భోజనం చేయకూడదు, ధర్మశాస్త్ర పడి వారి ఇంట్లో మనం భోజనం చేయకూడదు. ఆ దుర్యోధన అడుగుతున్నారు, నువ్వు నాకు ఏమా, నువ్వు నాకు పగలేవు కదా, కృష్ణుడికి దుర్యోధనకి డైరెక్ట్గా ఏం పగలేవు కదా, నువ్వు ఎందుకు నా ఇంట్లో భోజనం చేయకూడదు, మన ఇంట్లో విరోధమే లేవు కదా అది చెప్పడానికి స్వామివారి చెప్పిన మాటలు. మమ ప్రాణాహి పాండవ, పాండవుడు ఉన్నారు కదా 5 ధర్మపుత్రుల నుంచి నకులుడు సహదేవుల వరకు వాళ్ళందరూ నా ప్రాణం, నా ఆత్మైవ మే మతం. ఎవరు భక్తుడా ఉంటారో వాళ్ళు నాకు ఆత్మ. సాధారణంగా మనకు ఆత్మ దేవుడు, మన స్వామివారి శరీరం. కానీ దేవుడు ఏం చెప్పారంటే నాకు ఆత్మ, నాకు ప్రభు ఎవరంటే నా భక్తుడే నాకు ప్రభు. అలా చెప్పిన వాడు అందుకోసమే భగవంతుడి దగ్గర అపచారపడితే కూడా మీకు క్షమాపణ ఉంది. కానీ
భాగవతుడి దగ్గర అపచారపడితే తప్పకుండా నీకు సమాధి హీ నెవర్ ఫర్గివ్ యూ. ఎంత జన్మమైన ఆయన మీ దగ్గర మాట్లాడదు. ఎందుకంటే శత్రాలకు విమలం అంటే మీకు విరోధి లేవు కదా, కానీ నా భక్తుడికి ఎవరు విరోధిగా వాళ్ళే నాకు విరోధి. విమలా వీడడా చెప్పన్న మెన్ముడై సెవ్వా సిరువరంగుల్. విమల ఎవరి సంహారం చేసిన ఒక పాపం కదా, ఒక ఇది మరణ చేసినది పాపం. కానీ విరోధి కోసం మన భక్తుడి కోసం చేసిన పని కానీ స్వామివారికి ఏ పాపం రాదు. విమల అంటే ఏమి అమలం ఏమి ఉన్నవాడు, ఏమి అశుద్ధం ఉన్నవాడు, స్వామివారి పరిశుద్ధమానవాడు. పవిత్రానా పవిత్రంయో మంగళానా మంగళం చెప్పునుంది. లోకంలో ఉన్న అన్న పవిత్రాలకి స్వామివారు మహాపవిత్రమా ఉన్నవాడు. విమలా తీయడాయ్. నేను ఏం చెప్పాడు స్వామి, లేవండి నా దగ్గర మాట్లాడండి. వాళ్ళ దాకా అక్కడ వెళ్ళి వాళ్ళ సంహారం చేయండి, ఇక్కడ వెళ్ళి ఈయన సంహారం చేయండి నేను చెప్పలేవు. లేవండి నా దగ్గర నేను మాట్లాడండి. అదే నన్ను తీయడాయ్ చెప్పముడయా తిరుడుయా చిత్తారు వెప్పం కొడుకు శివడయా చెప్పన్న మెన్ముడై సుబ్బా సిరువరంగుள் నప్పిన్నై నంగా తిరువే తిరుడాయ్. అమ్మా నప్పిన్నై మహాలక్ష్మి తిరువే మహాలక్ష్మి. ఆయన స్వామివారికి ఒక పేరు ఉంది, కృష్ణుడికి ఒక ఆండాళమ్మవారు పుట్టినదే ఎవరి కోసం, కృష్ణుడి పెళ్లి కోసం అని ఆండాళమ్మవారు కృష్ణుడికి పెట్టిన పేరు ఏం తెలుసా? పెన్నిన్ వరుత్తం అరియాద పెరుమాళ్. అంటే ఆడవాళ్ళకి ఏం కష్టం ఉంది అని ఈ స్వామివారికి తెలియదు. ఆండాళమ్మవారు పుట్టినదే వాళ్ళ కోసమే. కృష్ణుడికి మాత్రం ఒక సామర్థ్యం ఉంది, ఆడవాళ్ళ మాటలు ఏమినో మనకు అర్థం చేయడానికి కుదరదు అని ఆయనకు అర్థమవుతుంది. ఆడవాళ్ళు వద్దు అని చెప్పినా ఎలా మాట్లాడాలి, చెప్పినా ఎలా మాట్లాడాలి, వాళ్ళు ఎలా కన్విన్స్ చేయాలని కృష్ణుడు తెలుసు. అందుకంటే ఎప్పుడన్నా నప్పిన వాళ్ళదా నా దగ్గర మాట్లాడలేవు, నువ్వు కూడా నాలాగా ఒక అమ్మాయి కదా, నప్పినవి కూడా మనలాగా ఒక అమ్మాయే కదా. ఇది ఆడవాళ్ళ మాట కదా, నువ్వు కూడా నాలాగా ఒక అమ్మాయే కదా. వాళ్ళు కదా మన దగ్గర ఆయన పురుషుడు. పురుషుడు అంటే కొంచెం పౌరుషం ఉంది, అది ఉంది, ఇది ఉంది, ఏదో ఒకటి ఉంది. వాయి నా దగ్గర మాట్లాడలేవు, కనీసం నువ్వు నా దగ్గర మాట్లాడావు కదా, నువ్వు నా కోసం పని చేయడు కదా, నా అమ్మ కదా మీరు. ఎప్పుడు తండ్రి అంటే కొంచెం 10 డిస్టెన్స్ ఉంది, వాళ్ళందరూ మంచిగా ఉండాలి, ఇది చేయాలి, ఇది చేయాలి, ఎప్పుడూ కొంచెం స్ట్రిక్ట్గా ఉన్నవాడే తండ్రి. అంటే తల్లి అలా లేవు కదా, నువ్వా నా కోసం పని చేయాలి కదా, నా కోసం స్వామి దగ్గర మాట్లాడాలి కదా. ఒక 2 మాటలు నా దగ్గర మాట్లాడితే చాలు కదా. తిరివే తీయడా వాళ్ళదా నా దగ్గర మాట్లాడలేవు, నా గురించి ఆలోచన ఆయనకు లేవు, నువ్వు కూడా అలా ఉండంటే ఏంటి మా మేము అడిగితే, అమ్మ నప్పినేమ్మా చెప్పిండమండి, ఓకే నువ్వు ఏం కావాలి చెప్పు. ఆండలమ్మ దగ్గర నప్పిన విరాటి మహాలక్ష్మి అమ్మవారు ఇచ్చిన మాటలు, నువ్వు ఏం కావాలమ్మా చెప్పు నేను ఇస్తున్నాం. అది నెక్స్ట్ వర్డ్ ఆమె ఎప్పుడు అడిగిందో నెక్స్ట్ వర్డ్ ఉక్కముం తట్టుడియం తందున్ మనాలని ఇప్పోదే ఎమ్మె వీరాట్. ఉక్కం అంటే ఆడవటం, విసిరి ఉంది కదా ఫ్యాన్. తట్టొడి అంటే తర్పణం, ఇది మోహన్ చూడ తర్పణం ఉంది కదా అది. ఇప్పుడు సాధారణంగా మన ఇంటికి నవరాత్రిలో సుమంగళ ఇంటికి వచ్చేదంటే ఇది 2 మంచి తప్పకుండా వేయాలి, ఇది 2 మంగళ కొడుకుడు. ఉక్కం అంటే విసిరి, ఆ తర్వాత తట్టొడి అంటే కన్నాడి, సీపు, ఇదంటే మనం ఇంటికి సుమంగళ వచ్చేసి మనం ఇచ్చినాం కదా. ఆండలమ్మ వారు స్వామివారి దగ్గర అమ్మవారి దగ్గర ఏం అడుగుతారంటే, ఉక్కం అంటే ఒక విసిరి, ఇట్స్ ఏ నాన్ లివింగ్ థింగ్, అగ్ని కూడా కదా. తట్టోడి దర్పణం కూడా ఒక నాన్ లివింగ్ థింగ్, అది 2కు చైతన్యం లేవు. ఒక ప్లేట్ ఉంది, ప్లేట్లో ఒక సున్నంని మన ఇంటికి వచ్చేసి మనం ఏమి ఇస్తున్నాం, ఒక తట్టులో మన తమలపాకు పెట్టి, ఒక బ్లౌజ్ పీస్ పెట్టి, ఒక బండు పెట్టి అమ్మవారికి ఇచ్చేసి, ఒక పసుపు కుమ్మలు పెట్టేసి అమ్మవారికి ఇచ్చి వాళ్ళకి వచ్చిన వారికి ఇచ్చేది కదా. ఆండలమ్మ వారు ఏం చెప్పారంటే, ఈ ఒక తట్టులో పండు, బ్లౌజ్ పీసు, పసుపు కుమ్ము, కృష్ణుడు పెట్టి నాకు ఇవ్వండి. పండు అంటే అది చైతన్యం లేకున్న విషయం, అది దానికి ఆత్మ లేవు. సాధారణ మనకి నాన్ లివింగ్ థింగ్ అర్థం చేసుకోండి. బ్లౌజ్ పీస్ ఆల్సో నాన్ లివింగ్ థింగ్. ఈ బుక్ ఉంది, నా ఇష్టపడి ఇక్కడ పెట్టవచ్చు, ఇక్కడ పెట్టవచ్చు. ఈ బుక్ నా దగ్గర ఎందుకు ఇక్కడ పెట్టారు, ఇది ఈ బుక్ నా దగ్గర అడగలేదు.
నాకు ఇది పారదర్శకత ఉంది, నా దగ్గర ఇది దిస్ ఈజ్ మై స్లేవ్, ఇక్కడ పెట్టవచ్చు ఇక్కడ పెట్టవచ్చు. అలాంటి కృష్ణుడు కూడా అమ్మవారి దగ్గర అలాగే